ఓరి నాయనో నరాలు జుయ్యి లాగేస్తున్నాయి. నిన్నిట్ట చూస్తా ఉంటే నరాలు జుయ్యి లాగేస్తున్నాయి. పోనకు వచ్చేస్తుంది. ఒక్క సినిమా చూసుకుందామే. తెగేసిన విడ అయినా ఈ మీడియా వాళ్ళు జనాల్ని ఎరుపుకులు చేస్తారు. ఇలాంటివి నేను చాలా తీశాను. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావ. అలాంటి అమ్మాయి అడగాలి గానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సిమ్రా మాక్యలోడే నీ పిచ్చకాయలు నోట్లోకి వస్తాయి. ఎవర్రా పిల్ల? సేపు అదిరింది కదా, అదే సోప్ అదిరింది కదా అంటున్నాను. నిజానికి ఇది చాలా హాట్ గురు, ఎందుకంటే ఇది గుంటూరు పిచ్చరా. ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందన్నయ్య. కళ్ళు పోతాయిరా. ఎదవో కళ్ళు ఇంత అందాన్ని చూసిన తర్వాత పోతే ఎంత ఉంటే ఎంత. దీన్ని ఎవడో బాగా బాదం పప్పు జీడిపప్పు పెట్టి పెంచుంటాడు. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? వీడియో చూసావా రానేలా ఉందో? ఈ టైంలో కనికరంతో చూడాలండి, అలా కసిగా చూడకూడదు. అమాయకురాలు సార్, మీ చేతుల్లో పడితే నలిగిపోద్ది. ఏముందే మీ ఆడాళ్ళలో కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. జరినా మేడం, బాకీ స్టైల్ ట్రై చేద్దామా? ఇందాకటి నుంచి ఆ అమ్మాయి నా మైండ్ తినేస్తుంది. నువ్వు కూడా అమ్మాయిలానే కనిపిస్తున్నావు. ఏంటి కలలు కంటున్నావా? ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను. ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. చూసావా? నువ్వు చూసావా? చెప్పుకో. బాబు పిల్ల తెల్లగా పెట్టలాడిపోతుంది యూరియా బత్తాలా. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు. దీన్ని ఇవాళ సాయంత్రం మందు క్వార్టర్లో వేసుకొని నంచుకొని తింటే ఉంటది. నా స్వామి రంగా 30 క్వార్టర్లు తాగినంత దెబ్బ.